యోసేపు అని ఒక హెబ్రీడు ఉన్నాడు. ఆయన చెప్పినట్టు ఏమైంది? నెరవేరింది. అసలు ఇంటర్ప్రిటేషన్ అంటే బ్యూటిఫుల్గా చెప్పేవాడు ఎవరు? యోసేపు. అంతే. ఆయన గతంలో చేసిన, బాగా వినండి, గతంలో తన జీవితంలో ఏది చేశాను అని బాధపడ్డాడో, తన వరాన్ని ఎలా వాడాడో, ఆ గిఫ్ట్ని ఎలా అయితే వాడాడో, ఇప్పుడు అదే తన హెచ్చింపుకి ఏమైందండి? తాళపు చెవిగా మారింది. అర్థమైన ఒకసారి చేస్తారా? డోంట్ రిగ్రెట్ అబౌట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ యువర్ పాస్ట్. నీ గతంలో ఏం జరిగిందో దాని గురించి చింతించొద్దు. ఏది కూడా దేవుని చిత్త ప్రకారం జరిగి ఉంటే ఏది కూడా వృధా కాదు కాదు కాదు. రాసి పెట్టుకో ఈ మాట. నథింగ్ ఈజ్ వేస్టెడ్ ఇఫ్ యూ హ్యావ్ డన్ ఇట్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. ఈ రాత్రికాల సమయంలో బాధపడిపోయి, అయ్యో నా జీవితం ఇలా జరగకపోయింటే బాగుండని బాధపడుతూ వచ్చినట్లయితే, ప్రతి ప్రాంతంలో యోసేపు జీవితంలో ఏది కూడా వేస్టెడ్, ఇది వేస్ట్ పీరియడ్ అని ఎక్కడ కూడా బైబిల్లో ఒకళ్ళ జీవితంలో దేవుడు ఏది కూడా పెట్టలేదు.